సాధారణంగా ఏ ఊళ్ళో అయినా దేవుళ్లకు గుడులు కడతారు, లేదా బాగా ప్రేమ ఎక్కువై ఇష్టపడిన మనుషులకు గుడులు కడతారు. అదీ కాకపోతే అభిమానించే హీరోలకు హీరోయిన్స్ కి గుడులు కట్టేస్తూ ఉంటారు. కాని ఈ ఊరిలో ప్రజలు మాత్రం కుక్కలకు గుడి కట్టి పూజిస్తారట. అది కర్ణాటక రాష్ట్రంలోని రామనగర జిల్లా. ఆ జిల్లాలో అగ్రహార వలగిరహళ్లి అనే గ్రామం ఉంది. ఆ గ్రామంలో కుక్కలకు ఒక దేవాలయం నిర్మించడం జరిగింది. ఆ ఊరి గ్రామదేవత కంటే ముందే కుక్కలకు పూజ చేయడం అక్కడ ఆనవాయితీగా వస్తోంది. అసలు కుక్కలకు గుడెందుకు కట్టారని అడిగితే గ్రామస్తులు చెబుతున్న దాని ప్రకారం ఆ గ్రామంలో ప్రజలు ఎక్కువగా గొర్రెల పెంపకంతో జీవనం సాగిస్తూ ఉంటారట. ఆ గొర్రెలను దొంగలు ఎత్తుకెళ్లిపోకుండా ఉండడం కోసం రక్షణగా కుక్కల్ని పెంచేవారు. ఒకరోజు గొర్రెల కాపరులు ఎక్కడ్నించో ఈ అగ్రహార వలగిరహళ్లి గ్రామానికి గొర్రెల్ని తోలుకొచ్చారట. అప్పుడు వాటితో పాటు కుక్కలు కూడా రక్షణగా వచ్చాయట. కొన్ని రోజుల పాటు ఆ కుక్కలు కాపలాగా ఆ గొర్రెలను రక్షిస్తూ ఉన్నాయట. అలా కొన్నాళ్లు జరిగిన తరువాత హఠాత్తుగా ఆ కుక్కలు కనిపించకుండా పోయాయిట. తమ గొర్రెలను రక్షించే కుక్కలు సడన్ గా కనిపించకపోయేసరికి ఆందోళనకు గురైన ఆ గొర్రె కాపరులు తమ గ్రామదేవతైన వీరమస్తి కెంపమ్మ దేవాలయానికి వెళ్లి కుక్కలు కనిపించేలా చెయ్యమని ఆ తల్లిని వేడుకున్నారట. దాంతో ఆ కెంపమ్మ దేవత ఒక మహిళ ఒంటిపై వాలి ఆ గ్రామానికి ద్వారపాలకులు కావాలని, అయితే ఆ కుక్కలే ద్వారపాలకులుగా ఉండాలని చెప్పిందట. దాంతో ఆ గ్రామస్తులు 2 కుక్కల విగ్రహాల్ని తయారు చేయించి ద్వారపాలకులుగా కెంపమ్మ దేవత గుడి ముందు ప్రతిష్ఠించారు. అప్పటి నుంచి ఆ 2 కుక్కలే ద్వారపాలకులుగా ఉండి ఆ గ్రామాన్ని ఎలాంటి అనారోగ్యాలు రాకుండా, ఆ గ్రామంలో ఎటువంటి దొంగతనాలు జరగకుండా రక్షిస్తూ ఉన్నాయని గ్రామస్తులు చెబుతున్నారు. ఆ గ్రామదేవతను కొలవడానికి ముందే ఈ కుక్కలను పూజిస్తామని గ్రామస్తులు అంటున్నారు. అలా ఆ కుక్కల్ని కాలభైరవ స్వామికి మరో రూపంగా భావించి తాము ముందుగా వాటిని పూజిస్తే తాము కోరిన కోర్కెలు ఖచ్చితంగా నెరవేరుతాయని ఆ గ్రామస్తులు చెప్తున్నారు. ఏడాదికోసారి అక్కడ కుక్కలకు జాతరను నిర్వహిస్తారు. ఆ జాతరకు చుట్టుపక్కల ప్రాంతాల నుండి వేలాది మంది భక్తులు తరలివస్తారు. ఆ జాతరలో ముందుగా అక్కడి శునకాలకు పూజ చేసిన తరువాతనే వీరమస్తి కెంపెమ్మ అమ్మవారికి పూజ చేయడం చాలా రోజుల నుంచి వస్తున్న ఆచారమని స్థానికులు చెప్తున్నారు. ఇదంతా చూస్తుంటే విచిత్రంగా అనిపిస్తోంది కదూ. కుక్కను కాలభైరవుడిగా చాలా మంది పూజిస్తారు. అలాగే వీరు కూడా పూజిస్తున్నారు. అంతేకాదు ఆ కుక్కల్ని పూజించి కోర్కెలు కోరుకుంటే ఖచ్చితంగా నెరవేరుతాయని గ్రామస్తులు చెప్పడం వెనుక ఆ కుక్కల్ని వాళ్లు ఎంత అభిమానంతో పూజిస్తున్నారో మనకు అర్థమవుతుంది.